రీసెంట్గా ఒక స్టోరీ చెప్పారు నాకు తెలిసిన అబ్బాయి, ఒక అబ్బాయి చిన్నపిల్లాడు అనమాట. సార్, నేను చాక్లెట్స్ స్వీట్స్ తింటుంటే మా మదర్ కానీ ఫాదర్ కానీ తినకూడదురా, పళ్ళు పాడైపోతాయి, ఇబ్బంది పడతావు, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అని నాకు ఓ మోస్తరుగా భయపెట్టారు. కాబట్టి అప్పటి నుంచి తీసుకోవడం మానేశాను. కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కూడా తినట్లేదు సార్. నేను ఒకరోజు మా తాతయ్యని అడిగాను, ఎందుకు తాతయ్య తినట్లేవు, అన్ని ఫుడ్స్ కాకుండా చాలా సెలెక్టివ్గా తింటున్నావు ఎందుకు అని అంటే తను చెప్పింది హెల్త్ గురించి కాదండి. తను చెప్పింది నేను తినలేను, కొరకలేను అని. పాపం అంత చిన్నపిల్లాడు కూడా బాధపడ్డాడు. సో మన ఎల్డర్స్ మన ముందే ఫుడ్ సరిగ్గా చీవ్ చేయలేకపోతుంటే, ఫుడ్ సరిగ్గా కొరకలేకపోతుంటే, అసలు తినలేకపోతుంటే వాళ్ళకి ఎక్కడి నుంచి అండి పాపం ఎనర్జీ వచ్చేది. సో మీ డిన్నర్ టేబుల్ మీదనో లేకపోతే మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫుడ్ సెలెక్టివ్గా తీసుకుంటున్నప్పుడు మీ పేరెంట్స్ విషయంలో మీరు ఎప్పుడైనా గమనిస్తే ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్ ఇట్. మేబీ మీరు వాళ్ళకి పెట్టించే ఒక్క పన్నే వాళ్ళకి అది ఎంతో బెనిఫిషియల్ అయ్యి ఉండొచ్చు. సో ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్ ద డిస్కంఫర్ట్.